నీ బతికేడున్నది. ఆంధ్రలో పెట్టిన బిర్యానీ పొట్లాలు తిని కూడా బతికిన రోజున తెలంగాణ బిడ్డలకు ఆ తల్లి నందినగర్లో ఇంట్లో అన్నం పెట్టింది. మాలాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ రాత్రనక పగలనక స్వయంగా వడ్డించింది. అట్లాంటి తల్లిని పట్టుకొని అందరు తల్లి, ఆమె ఒక్క కేటీఆర్ తల్లే కాదు, మాలాంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలు అందరు కూడా ఆమె తల్లి లాంటిది. అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అనొచ్చునా? ఒకసారి మీ అవ్వను అడుగు, పోయి చెప్తుంది, ఉంటే అడుగు నువ్వు. నేను గిట్లా కేటీఆర్ గిట్లా మాట్లాడినాను, ఏమంటుందో నీ తల్లి చీపురు కట్టతం కొడుతుంది, నేను చీపురు కట్టతం కొడుతుంది. ఆడబిడ్డని అడుగుతుండు, అవునా అవునా అని అడుగుతారు. వాళ్ళ చేతులా ఏమి లేవు, చెక్ చేసి పంపించు. చీపుర్లు ఉంటే నేను నానే చీపుర్లతో కొట్టేటోళ్ళు ఆడబిడ్డలు. ఒక సర్పంచ్ల సత్కార స్థర్మంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల గురించి, అవ్వల గురించి నీ అవ్వ అని మాట్లాడినటువంటి కుసంస్కారం ఉన్నది నీకు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తున్నది మాకు. నువ్వు భాష మార్చుకో, తెలుసుకొని మాట్లాడుకోవాలా ఎవరు ఏంది అనేది. నీకు ఎట్లా నేను 100% చెప్తున్నావు, ఇది చివరి ముఖ్యమంత్రి నేను చెప్తున్నా కదా. నువ్వు అన్నో మల్లతాపకు రాని అని కాదు, మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉండడం చూసుకో నువ్వు.